టీ20 ప్రపంచ కప్ విజేతగా బరిలోకి దిగిన భారత జట్టుకు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అభిషేక్ శర్మ, శివం దుబే మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్, ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ తక్కువ స్కోర్లకే వెనుదిరగడం జట్టును దెబ్బతీసింది. అయితే ఈ ఓటమిపై స్పందిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై సెహ్వాగ్ మండిపడ్డాడు. వైభవ్ జట్టులో ఉంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడని, అతడు ఆడే 10-20 బంతులకే స్కోర్ బోర్డు వేగంగా పెరిగేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అతని దూకుడు వల్ల పవర్ ప్లేలోనే సగం టార్గెట్ పూర్తయ్యేదని, తద్వారా తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి తగ్గేదని అన్నాడు. ఒకవేళ అతను గాన కుదురుకుంటే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేవాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో ఆడేటప్పుడు వైభవ్ వంటి వారికి అవకాశం ఇస్తే అంతర్జాతీయ మ్యాచ్ లో ఒత్తిడి ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని, ఇది భవిష్యత్తు సిరీస్లకు ఉపయోగపడుతుందని సెహ్వాగ్ వివరించాడు. ఇక తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఏమాత్రం బాధ్యతాయుతంగా ఆడకుండా నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకున్నారని ఆయన పేర్కొన్నాడు.